స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్కు సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి అని అంటున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి సరి కానివి, ఏవి తప్పు, ఏవి రాంగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ప్రతి పంచాయతీలో మహిళలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ కోసం చట్టం ప్రొవిజన్ కల్పిస్తుంది అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. మహిళలకైతే 1/3 రిజర్వేషన్ ఇస్తుంది. అలానే షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీస్కి, షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీస్కి సంబంధించి ఆ పంచాయతీ యొక్క నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క జనాభా ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండవది వచ్చేసి మహిళలకు మొత్తం సీట్లలో 4/1 అంటే 1/4 కంటే తక్కువ కాకుండా రిజర్వేషన్లు చట్టం కల్పిస్తుందనంటే ఇది తప్పు. బికాజ్ అది 1/3 రిజర్వేషన్స్ అని కల్పిస్తుంది, విచ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 33% అనమాట. ఆ లెక్కను చూసుకుంటే బి తప్పు, ఏ కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏ తప్పు అన్నారు, బి తప్పు. కాబట్టి ఆప్షన్ 2 బి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 99.